గుడ్ ఈవినింగ్ ఆల్. ఇప్పటి వరకు మనము ఒక మంచి ప్రయాణంలో ఇంపాక్ట్తో మనకి సాగుతోంది. ఇప్పటి వరకు అందరూ చాలా చక్కగా ఒక స్కూలు, ఒక స్టూడెంట్, ఒక టీచరు అన్నట్టుగా కాకుండా అంతా ఒక మిత్రుల్లాగా ఒక మంచి అట్మాస్ఫియర్లో మనకి ముందుకు సాగిపోతున్నాము. ప్రతిరోజు ఎన్నో నేర్చుకుంటూనే ఉన్నాము. ఇప్పటికీ ఇంకా నేర్చుకుంటున్నాము. నేర్చుకోవడం అనేది మన లైఫ్ టైం కోర్స్. అది ఒక రోజుతోటో ఒక ఏజ్ తోటో అయ్యేది కాదు. అయితే మన జీవన మనుగడకి భాష, వాక్కు, మనం మాట్లాడే మాట ఇవి ఎంతో ప్రాధాన్యతనిస్తాయి. మనకి సొసైటీలో ఒక విలువ రావాలి అంటే మనల్ని 10 మంది గుర్తించాలన్నా, మనతో 10 మంది ఫ్రెండ్షిప్ చేయాలన్నా, మనతో కొద్దిగా ఎవరైనా కలిసి నడవాలన్నా ప్రతిదానికి కూడా మనకి మన స్పీకింగ్ స్కిల్స్, మనం మాట్లాడే విధానము, మన యొక్క అంతఃసౌందర్యం, ఈ అంతఃసౌందర్యాన్ని బయటకు తీసుకొచ్చి మనలోంచి బయటకు వచ్చే ప్రతి మాట ఒక మంత్రంలాగా సాగితేనే మన ప్రయాణం మనం అనుకున్నట్టుగా సాగే అవకాశానికి భగవంతుడు కూడా అనుగ్రహిస్తాడు. అలాంటి ఒక మంచి ప్రయాణంలో ఈరోజు మనము ఒక అద్భుత స్పీకర్ ద్వారా మనం ఇంకొన్ని మెళకువలు తెలుసుకోబోతున్నాము. ఆయన ఇప్పుడు మనం 162 బ్యాచ్లో ఉన్నాం. ఆయన 6th బ్యాచ్లో చేశారు. అంటే ఆయన ఎంత సీనియర్ చూడండి. 162 ఆయన చేసింది 6th బ్యాచ్ సర్టిఫైడ్ ట్రైనర్. అది కాకుండా ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ప్యానెల్లో ఆయన ఉన్నారు. అది కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్కి ఆయన ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఆయన ఎన్నో ఇలాంటి TTDWS లాంటి సెషన్స్ నడిపించారు, డిజైనరీ టాక్స్ నడిపించారు, ఇన్ఛార్జ్గా ఉన్నారు, EPS నడిపించారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఆయన కండక్ట్ చేసినవి చెప్పాలంటే కోకొల్లలు. నాకు ఇచ్చిందే 1 నిమిషం టైం. ఆ 1 నిమిషంలో మనకి ఆయన దగ్గర నుంచి తెలుసుకోవాలి కాబట్టి ఆయన MSc చేశారు, అందులో సైకాలజీ చేశారు. మామూలుగానే సైకాలజీ చేసిన వాళ్ళతోటే ప్రపంచంలో ఎవరైనా కలిసి ముందుకు నడవగలుగుతాం. అలాంటిది సైకాలజీ చేసిన వారి ద్వారా మనము ఇలాంటి స్కిల్స్ తెచ్చుకోవడం అంటే అది వజ్రానికే పదును పెట్టినట్టు. అలాంటి స్కిల్స్ ఉన్న ఒక అద్భుతమైన స్పీకర్ ద్వారా ఈరోజు సెషన్ మనం జరుపుకోబోతున్నాము. ఆయన ఎన్నో కార్పొరేట్ కంపెనీలకి, హ్యావెల్స్ లాంటి వాటికి, చలపతి ఎడ్యుకేషనల్ వాటికి, విజ్ఞాన్ కాలేజెస్కి, ఇలాంటి కార్పొరేట్ వాటిలన్నిటికీ కూడా ఆయన మోటివేటరీ స్పీకర్గా, ట్రైనర్గా వీటన్నిటిలోనూ కూడా ఎన్నో చేశారు. దాదాపు 60,000 మంది స్టూడెంట్స్కి ఆయన ఇప్పటి వరకు ట్రైనింగ్ ఇచ్చి ఆయన మహాప్రస్థానం సాగుతూనే ఉంది. అలాంటి వారి ద్వారా మనము ఇలాంటి సెషన్ని అందుకోబోతున్నాము. ఆయన ఒక ట్రైనరే కాకుండా ఆయన కోవిడ్ లాంటి టైంలో ప్రజలకి ఎంతో సేవ చేశారు. ఎన్నో NGO ఆర్గనైజేషన్స్తో కలిసి నడిచారు. ఆయన అదే కాకుండా ఆయన స్పోర్ట్స్లో కూడా వైస్ కెప్టెన్గా ఖోఖో టీంని ఆయన సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించారు. ఆయన పర్సనల్ స్కిల్స్ ఖోఖోనే కాకుండా మంచి డాన్సర్ కూడా, ఆయన అద్భుతమైన డాన్సర్ కూడా. ఆయన డాన్సింగ్లో కూడా ఆయన మంచి అవార్డులు తీసుకున్నారు. 2nd ప్లేస్ వచ్చింది ఆయనకి. అది కాకుండా JCI జూనియర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ క్లబ్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఇలాంటి అద్భుతమైన స్పీకర్ ద్వారా మనం నేర్చుకుంటే ఇంకా మనకి నేర్చుకోబోయే ఆ నాలెడ్జ్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుని అందరూ వీడియోస్ ఆన్ చేసుకుని నోట్బుక్, పెన్ దగ్గర పెట్టుకుని అద్భుతమైన ఆ స్పీకర్ ఎవరో కాదు, ఆయన కూడా అదృష్టవశాత్తు నేను కూడా వారి పేరులోనే ఉన్నాను. ఆయన మరెవరో కాదు, ఉదయ్ భాస్కర్ గారు. వెల్కమ్ ఉదయ్ భాస్కర్ గారు. దిస్ స్టేజ్ ఈజ్ యువర్స్. మేమంతా మీ రాకకై ఎదురు చూస్తున్నాము. మీ వాక్ ద్వారా మా జీవితాన్ని
మలుచుకోబోతున్నాము. ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉన్నారా ఇక్కడ? Yes, sir. 100%. Thank you so Welcome, much. sir. Thank you so much, Bhaskar sir, for your wonderful and elaborative introduction of mine. Thank you very much, sir. Thank you so much. నిజంగా మీలాంటి పెద్దల ద్వారా నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవడం నిజంగా ఇది నాకు కొంచెం గర్వంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ వన్స్ అగైన్ ఏ వెరీ వెరీ హ్యాపీ ఈవినింగ్ టు ఎవ్రీ వన్. హాయ్ అండి. ఏంటండి అందరూ సుధీర్ సార్ ఏమైనా స్ట్రిక్ట్ గా రూల్స్ ఏమైనా పెట్టారా? మీరు నవ్వకూడదు, నవ్వారో మీకు మైనస్ మార్కులు ఉంటాయని చెప్పారండి ఎవరికైనా? ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉందో. వా, ఫుల్ ప్లెజ్డ్గా ఇంతమంది వీడియోస్ ఆన్ చేసుకొని నవ్వకుండా అంత సీరియస్ గా మన సెషన్ అలా ఏం ఉండదండి. మనం కంప్లీట్ గా ఈ రోజు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది అందరికీ బాగా తెలిసినదే, కాకపోతే ఇంకొంచెం మసాలా యాడ్ చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందనేది మీరు తర్వాత చెప్పాలి. వాసన అయితే మాత్రం చాలా అద్భుతంగా వస్తుందండి. మీ ఇంట్లో వంట గురించి మాట్లాడలేదండి, నేను చెప్పేదాని గురించే మాట్లాడుతున్నాను. ఓకే, వన్స్ అగైన్ ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి ఒకసారి అందరూ. చేతులకి ఏమైనా తడి అంటే చెమట పట్టింది ఏమైనా సరే ఎవరికైనా? లేదు కదా? ఎస్ మ్యామ్, ఫణిశ్రీ మ్యామ్ మీరు కూడా నాకు హ్యాండ్స్ చూపించాలి నాకు. యా, ప్రతి ఒక్కరిని చూస్తున్నానండి నేను. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాయుడు సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే 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 ఓకే. సో ఈరోజు మనం ఇంట్రడ్యూస్ చేసుకోబోయే ఒక కొత్త టాపిక్, మనకి తెలిసిన టాపికే కొత్త టాపిక్ అని ఎందుకు అంటున్నానంటే, అందరికీ ఇది ఎలా కనిపిస్తుంది అంటే జస్ట్ కమ్యూనికేషన్. ఏం చెప్తారులే, దాంట్లో ఏదో మన అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలి, లేదా వాళ్ళు చెప్పేది మనం ఎలా వినాలి, ఇలాంటివి ఏవో చెప్తారులే, కొంచెం క్లారిటీగా ఉండాలి. అవునండి, ఇవన్నీ చెప్తాను. ఎందుకు అంటే అంతో కొంత నాలెడ్జ్ మాత్రమే ఉన్న వాళ్ళ దగ్గర నుండి చాలా చాలా బెటర్ వేలో కమ్యూనికేట్ చేయగలిగే వాళ్ళ వరకు మన ప్లాట్ఫామ్ మీద ఈ రోజు నాకైతే కనిపిస్తున్నారు ఇక్కడ. సో ప్రతి ఒక్కరికి టచ్ అయ్యే విధంగా ఏ రకంగా అయితే మన కమ్యూనికేషన్ యాజ్ ఎ ట్రైనర్, ఒక ట్రైనర్కి ఎంత తక్కువ మాట్లాడుతూ ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ని అవతల వాళ్ళకి ఇవ్వగలిగితే, మీకు ఇచ్చినటువంటి ట్రైనింగ్ పీరియడ్లో మీరు ఎంతసేపు అయితే ట్రైనింగ్ ఇవ్వబోతున్నారో ఆ ట్రైనింగ్ సమయంలో మీరు ఎంత ఇన్ఫర్మేషన్ని ఎదుటి వాళ్ళకు ఇచ్చి వాళ్ళకి కావలసిన మార్పును మీరు తీసుకొని రాగలుగుతారో అది ద బెస్ట్ కమ్యూనికేషన్ అవుతుంది. అయితే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది మనం సర్వసాధారణంగా అన్ని సెషన్స్లో చెప్పుకునే విధానం అండి. కానీ నేను ద కాన్షియస్ కమ్యూనికేషన్ అని పెట్టాలనుకున్నాను దీనికి నేను. సో ఎందుకని అనేది ఈ రోజు మనం సెషన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం క్లారిటీగా మనం డిస్కస్ చేసుకుందాం. డిస్కషన్ మాత్రమే జరుగుతుందండి. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ వన్ వే కమ్యూనికేషన్. ఓకే, మీరు ఎక్కడ శ్వేత మేడం ఎప్పుడు వీడియో ఆన్ చేసుకుంటే ఆవిడని అప్పుడే అడుగుతాను నేను. అండ్ తిరుమలయ్య సార్ మీరు ఎప్పుడు వీడియో ఆన్ చేసుకుంటే మిమ్మల్ని అప్పుడే అడుగుతాను నేను. రవికుమార్ సార్ మీరు కూడా ఎప్పుడు వీడియో ఆన్ చేసుకుంటే అప్పుడే అడుగుతాను నేను. సో మీ అందరినీ చూస్తూనే సెషన్ అంతా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ విత్ యువర్ కాన్షియస్ మైండ్. మీ కాన్షియస్ మైండ్తో సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కడెక్కడో ఉన్నా సరే కానీ దాన్ని కూడా కాన్షియస్ మైండ్తో పాటు కలిపి ఈరోజు ఇక్కడ ఈ ప్రెజెన్స్లో, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరందరూ కూడా నాతో పాటు నేర్చుకుంటారని, నేను కూడా మీ దగ్గర నేర్చుకుంటాను, మీరు కూడా నా దగ్గర నేర్చుకుంటారని, ఇద్దరం కలిసి ఏదైతే నేర్చుకున్నామో అది ఫైనల్గా మనం కంక్లూజన్గా తీసుకొని వద్దాము. సో ఆర్ యు విత్ మీ? చూడట్లేదు ఎవరు? ఆర్ యు విత్ మీ అని రెండు బొటన వేళ్ళు నేను పైకి చూపిస్తే ఓకే, కొంతమంది రిలాక్స్గా ఉన్నారు. ఎస్, థ్యాంక్ యూ సార్, విజయుడు సార్. యా, సూపర్. ఇంకా ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకోలేదో వాళ్ళు కూడా ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్, చాలా సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నానండి, వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీ కమ్యూనికేషన్ ఎలా ఉందో నాకు తెలుస్తుంది. బహుశా మీరు ఇలా పెట్టారనుకోండి నాకు వెంటనే అర్థమవుతుంది అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే, లెట్ us షేర్ మై స్క్రీన్. నా స్క్రీన్ మీకు కనిపిస్తే జస్ట్ షో మీ వన్స్ అగైన్ యువర్ థమ్స్ అప్ మ్యామ్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యా, జస్ట్ సెకండ్ అండి, నేను చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను ఇక్కడ మీ స్క్రీన్ అంతటి బాగా కనిపించేటట్లుగా.
ఓకే. సో వాట్ ఈస్ కమ్యూనికేషన్? కాన్షియస్ కమ్యూనికేషన్. కాన్షియస్ కమ్యూనికేషన్కి వెళ్ళే ముందు అసలు కమ్యూనికేషన్ ఏంటి అనేది ఒకసారి నాకు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని డైరెక్ట్గా చెప్పొచ్చు. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను మీకు ఆప్షన్ ఇస్తా, లేదు అంటే ఎస్ మ్యామ్, లూదియా మ్యామ్. సార్, కమ్యూనికేషన్ అనేది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ కొంతమంది వ్యక్తుల మధ్య కానీ జరిగేది. కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు కూడా ఒక వైటల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. దానివల్ల ఏంటంటే మనలో ఏదైతే ఆలోచనలు ఉన్నాయో వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో అది మనకి తెలుస్తుంది. వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. మన బ్రెయిన్ లో పెట్టుకుంటేనో మనం మాట్లాడకుండా ఉంటే అది తెలియదు. అది ఎలా జరుగుతుందంటే ఎప్పుడైతే మనం కమ్యూనికేట్ చేస్తామో అప్పుడే అవతల వ్యక్తికి కూడా తెలుస్తుంది. ఓకే, వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మనం భావాలు ఏవైతే ఉన్నాయో అవి మన మనసులో అలా ఉంచేసుకుంటే తెలియదు, సో అవతల వాళ్ళకి చెబితే బాగా తెలుస్తుందని చెప్పేసి మేడం చెప్తున్నారు. లూదియా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రమేష్ బాబు సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ సార్. కమ్యూనికేషన్ ఆలోచనలు, మన భావాలు ఎదుటి వాళ్ళకి ద్వారా తెలియజేయవచ్చు, లేదా ఎక్స్ప్రెషన్ ద్వారా కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ద్వారా కానీ చెప్పచ్చు. అదేవిధంగా మనం ఎవరితో అయితే కమ్యూనికేట్ చేస్తున్నామో వాళ్ళ బిట్వీన్ ద పీపుల్ అండ్ గ్రూప్ ఆఫ్. ఇప్పుడు మాకు కూడా ఏంటంటే చిన్న కమ్యూనికేషన్ లో బ్యారియర్ ఉందండి. ఇక్కడ మీ దగ్గర నెట్వర్క్ బాగాలేదో తెలియదు, నా దగ్గర నెట్వర్క్ బాగాలేదో తెలియదు. మీరు చెప్పేది అయితే క్లారిటీగా నాకు రీచ్ అవ్వలేదు, బట్ నాకు అర్థమైంది ఏంటంటే నాన్ వెర్బల్, వెర్బల్ కూడా మీరు టచ్ చేశారు. సో ఆ విధంగా మనం కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటామని మీరు చెప్తున్నారని నాకు అనిపించింది నాకు. సో చిన్న చిన్న బిట్స్ బట్టి నాకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో యూ యాక్సెప్టెడ్ ద కమ్యూనికేషన్ ఐ గాట్ ఈస్ somewhat better than what we got through the network. Thank you sir, thank you very much. Okay, ఇంకా 7 members ఇంకా హ్యాండ్ రైజ్ చేసి ఉంచారు, బట్ నేను అనిల్ కుమార్ సార్ తీసుకుంటాను. ఎస్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ సార్. హలో సార్. సార్ వినిపిస్తుంది సార్, మీది క్లారిటీగా వినిపిస్తుంది మాకు, మీరు చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఏదైతే కాన్షియస్ కమ్యూనికేషన్ అని నేను అనుకోవడం ఏంటంటే, మనం ఏదైతే చెప్పాలనుకున్నామో ఒక విషయము, అది దాని గురించి పూర్తిగా ఆలోచించి కంప్లీట్ గా గ్రిప్ ఉండి అంటే మనం మెలకువతోని మాట్లాడడం అనేది నా ఒపీనియన్ సార్. కాన్షియస్ కమ్యూనికేషన్ ఏదో వేగంగా మాట్లాడడం కాకుండా మొత్తం కంప్లీట్ గా గ్రిప్, మనం మాట్లాడుతున్న వర్డ్స్ ప్రతి మీద మన గ్రిప్ ఉండి మాట్లాడడం అనేది కాన్షియస్ కమ్యూనికేషన్ నా ఒపీనియన్. 100% సార్, 100%. సో మనం మాట్లాడుతున్న దాని మీద 100% గ్రిప్ తో మనం మాట్లాడేటట్లుగా చూసుకోవడం అనేది కాన్షియస్ కమ్యూనికేషన్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ ఐ విల్ టచ్ యూ. డెఫినెట్ గా మిగతా వాళ్ళ ఆన్సర్స్ కూడా నేను తప్పకుండా తీసుకుంటాను. ఇలాగే యాక్టివ్గా ఉండండి, నేను ఇంకొంచెం యాక్టివ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో కమ్యూనికేషన్ లో నార్మల్గా మ్యామ్ మన విజయ మ్యామ్ చెప్పారండి. సో ఇద్దరి మధ్య కానీ లేదంటే కొంతమంది మధ్య జరిగేటటువంటి కమ్యూనికేషన్ని, అంటే ఒక భావ మార్పిడి, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి భావం ఏదైతే ఉందో మార్పిడి చేసుకుంటూ ఉంటే అదొక కమ్యూనికేషన్ అనుకోవచ్చు. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను ఇక్కడ. నేను సెల్ఫ్ కమ్యూనికేషన్ ఈజ్ పాసిబుల్ ఆర్ నాట్? మీతో మీరు మాట్లాడుకోవడం అనేది జరుగుతుందా జరగదా? జరుగుతుంది కదండి. మీకు ఎన్ని రోజులు సెషన్ స్టార్ట్ అయినాయి? స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనలో మనం చాలా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అర్రే ఎంత నేర్చుకుంటున్నాను నేను, ఇంకొంచెం బెటర్మెంట్గా నా పర్సనాలిటీని లేదా నా థాట్ ప్రాసెస్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, నేను ఎలా రిప్రజెంట్ చేస్తే నేను ఇంకొంచెం బెటర్ వేలో వాళ్ళకి కనిపిస్తాను, నేను యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే ఎంత యాక్టివ్గా ఉన్నానో, ఎంత ఎంపవర్డ్గా ఉన్నానో వాళ్ళకి ఎలా నేను ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అనేది కూడా మనలో మనం మాట్లాడుకునే ఒక కమ్యూనికేషన్. అద్దం ముందు తయారయ్యేటప్పుడు అరే నీ మొహం మీద జుట్టు కొంచెం బాగాలేదు, సరిదిద్దుకో, ఇక్కడ ఏదో అంటుకుని చూసుకో, ఇవన్నీ కూడా సెల్ఫ్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ అనేది మన చుట్టూ ఉండేటటువంటి ప్రతి ఒక్క జీవితోనూ జరుగుతూ ఉంటుంది. ఈవెన్ కొన్నిసార్లు జీవం లేని దాంతో కూడా జరుగుతూ ఉంటుందండి. సో ఎక్కడైనా ఇరిగిపోయిన గ్లాస్ కనిపించింది అనుకోండి, అది పడిపోయిందని చెప్పవచ్చు, లేదా అక్కడ గుచ్చుకుంటుందని మనం కమ్యూనికేట్ చేయొచ్చు, ఏదో ఒకటి కమ్యూనికేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే కంటిన్యూస్గా
లైఫ్ టైం అవేర్నెస్తో ఉంటారో వాళ్ళకి నిత్యం ఎక్కడో దగ్గర ఏదో ఒకటి కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంది. మన పెట్ యానిమల్స్ కూడా మనతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి. అది మనల్ని ఇష్టపడేటప్పుడు ఒకలా బిహేవ్ చేస్తుంది, మన మీద కోపం వచ్చినప్పుడు లేదా అంటే మనం దాన్ని బాధ పెట్టినప్పుడు అది ఒకలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ నుంచి అయినా సరే కమ్యూనికేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు అవేర్ ఆఫ్ దట్ పర్టికులర్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుంది? ఎందుకు అసలు కమ్యూనికేషన్ అనేది అంత ఇంపార్టెంట్? కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయండి. ప్రతి దానిలోనూ కూడా కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే మనకి జరిగేది ఏంటి అంటే దానిలో వచ్చేటటువంటి విపరీతమైన భావాలు, అంటే దాన్ని వేరేలా అర్థం చేసుకోవడం వలన జరిగేటటువంటి అనర్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం చూడొచ్చు. అది మనం ఎక్కడెక్కడ చూస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వాల్యూ సిస్టమ్స్. మన వాల్యూ సిస్టమ్స్ గురించి మనం సరిగ్గా కమ్యూనికేట్ చెయ్యకపోతే మన బిహేవియర్లో కావచ్చు, అంటే మన బాడీ లాంగ్వేజ్లో కావచ్చు, మనం మాట్లాడే విధానంలో కావచ్చు, ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూడటం కావచ్చు, మాట్లాడటం కావచ్చు, వీటన్నిటి ద్వారా కూడాను మన వాల్యూ సిస్టమ్ అనేది వేరే వాళ్ళకి వేరేలా అర్థం అవుతూ ఉంటుంది. మీ గురించి మీకు బాగా తెలుసు అని మీరు అనుకోవచ్చు, లేదా మీ గురించి మీ ఇంట్లో వాళ్ళకి కానీ లేదు అంటే మీ రిలేటివ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే మీ గురించి తెలుసు అనుకోవచ్చు. కానీ చాలా చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయండి ఓన్లీ బికాస్ ఆఫ్ ద కమ్యూనికేషన్ అండ్ ద పవర్. అంటే ఇక్కడ మనం మాట్లాడే మాటల ద్వారా ఆ టోన్ ఎంత పవర్ఫుల్గా మనం వాడుతున్నామో దాన్ని అథారిటేటివ్లో ఉంటుందా, రిక్వెస్ట్లో ఉంటుందా, ఏ విధంగా ఉంటుందా అనేది ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం మనం డెలివర్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే అది కూడా వీడేంటి నాకు ఆర్డర్ వేసేది, అందరూ సరిగ్గా కూర్చోండి, సరిగ్గా వినండి నేను చెప్పేది ఇప్పుడు మీరు అని నేను మీకు చెప్పాను అనుకోండి, మీలో ఎంతమంది రెడీగా ఉంటారు వినటానికి? అది సో ద పవర్, ఆ పవర్ ఏదైతే ఉందో అది మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు లేదా వీకెన్ చేసుకోవచ్చు. మన కమ్యూనికేషన్ ద్వారానే జరుగుతుంది. అది కూడా అట్ ద సేమ్ టైం ద ఎకానమీలో కూడా, అంటే ఒక కమ్యూనికేషన్ అనేది ఒక బ్యాంకింగ్ సిస్టంలో కానీ ఎకనామిక్ వాల్యూస్ని మెయింటైన్ చేసే ఏ సిస్టమ్ అయినా సరే కానీ కమ్యూనికేషన్ కనుక సరిగ్గా లేకపోతే ఇట్ విల్ ఆల్టర్ ఎంటైర్లీ. మొత్తం టాప్ టు బాటమ్ మొత్తం ఏదైనా జరగవచ్చండి. ఇంకా అక్కడ నుంచి చిన్న కమ్యూనికేషన్ డివియేషన్లో కూడా. సో అంతా ఇంపార్టెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ద వర్కింగ్ స్టైల్, మీరు పనిచేసేటటువంటి ఆర్గనైజేషన్ కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే కావచ్చు. మనకి ఇంట్లో శ్రీమతికి కోపం వచ్చింది అనుకోండి, ఇంట్లో సామాన్లు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాయి, మనుషుల కంటే కూడా మాట్లాడుతూ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోకుండా వేరేలా మనం మాట్లాడామనుకోండి వేరేలా ఉంటుందన్నమాట. అలాగే శ్రీవారి ఇంటికి వచ్చేసరికి ఏదో తలనొప్పితో వచ్చారు, కాఫీ ఇవ్వకుండా మీకు తెలుసా అండి ఆ పక్కింటోళ్ళు అని మీరు మొదలుపెట్టారు అనుకోండి, ఆయన చిర్రుబుర్రులాడుతూ వేరే రకంగా మాట్లాడతారు అప్పుడు. సో కమ్యూనికేషన్ అనేది ఫేస్ ఫీలింగ్స్ని అర్థం చేసుకునే దగ్గర నుండి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, వీటన్నిటిని అర్థం చేసుకునే వరకు ప్రతి దాంట్లో కమ్యూనికేషన్ ఉంటుంది. సో వర్క్ స్టైల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం స్ట్రక్చర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, మీ కొలీగ్స్తో కానీ, మీ సుపీరియర్స్తో కానీ, మీ ఇన్ఫీరియర్స్తో కానీ ఎవరైతే ఉంటారో ఈ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళందరికీ కూడాను కొన్ని వాల్యూ సిస్టమ్స్ అయితే ఉంటాయి. ఆ వాల్యూ సిస్టమ్స్ని అనుసరిస్తూనే కమ్యూనికేషన్ అనేది జరగాలి. ఒక ఈమెయిల్ పంపించేటప్పుడు కూడాను ఆ ఈమెయిల్ రాసే పద్ధతిలో కూడా మీ టోన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా అది కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మీరు ఇవి జస్ట్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి మన సరౌండింగ్స్లో జరిగేటటువంటి వాటిని నేను కొంచెం టచ్ చేశాను. కానీ కమ్యూనికేషన్ విల్ ప్లే ఏ వైటల్ రోల్. మేడం చెప్పినట్టుగానే చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మీరు ఎంత పై స్థాయికి వెళ్ళాలి అనుకున్నా, ఎంతమందిని పైకి తీసుకొని రావాలి అనుకున్నా, ఈ కమ్యూనికేషన్ అనేది మీరు ఎంత ఇంపాక్ట్ఫుల్గా మీరు వాడుకుంటే అంత త్వరగా, అంత ఖచ్చితంగా, అంత నిర్దేశాత్మకంగా మీ సెషన్స్ అనేవి ఉండగలిగితే యాజ్ ఎ ట్రైనర్గా, అప్పుడు మీ కమ్యూనికేషన్ ద్వారా చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ట్రైనర్ పర్స్పెక్టివ్లోనే ఈరోజు మన కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా ఉండాలని డిస్కస్ చేసుకుంటాం ఎక్కువగా. ఓకే, సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ విల్ లీడ్ అస్ టు ప్రొడక్టివ్ రిలేషన్షిప్స్. మనం ఎంత బాగా మాట్లాడగలిగితే అంత చక్కని రిలేషన్స్ మనతో మనం మెయింటైన్ చేసుకోవచ్చు.
మనతో మనము అంటే నాతో మీరు, మీతో నేను. మనం ఎంత చక్కగా మాట్లాడగలిగితే ఎదుటి వాళ్ళ గురించి నెగిటివిటీ మాట్లాడటానికి అసలు టైం కూడా ఉండకూడదండి. అసలు ఆలోచన అనేది కూడా మనకు ఆలోచించడానికి కూడా టైం ఉండకూడదు. అంత ప్రతి ఒక్కరితోనూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్నెస్ చూసుకుంటూ వెళ్తే 100% మనం అలా మాట్లాడడం మానేస్తాం. సో అలా ఎప్పుడైతే మాట్లాడటం మానేస్తామో, ప్రతి ఒక్కరి గురించి మంచి మాత్రమే మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి రిలేషన్షిప్స్ కూడాను చాలా ఫాస్ట్గా, చాలా స్ట్రక్చర్డ్ వేలో, అట్ ద సేమ్ టైం చాలా ట్రస్ట్ వర్తిగా మారగలుగుతుంది. సో కమ్యూనికేషన్ విల్ బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటిని కూడా కమ్యూనికేషన్ మాత్రం మనం తీసుకొని రాగలుగుతుంది. సో జనరల్గా కైండ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ చూసుకుంటే మనకి కమ్యూనికేషన్ అనేది వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. సార్ ఇందాక మనకు ఆల్రెడీ చెప్పారు. సో ఒక్క జస్ట్ బ్రీఫ్ ఐడియా కోసం. సో వెర్బల్లో ఏమొస్తాయి మనకి ఇక్కడ? జస్ట్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. ఫార్మల్ కమ్యూనికేషన్స్ అంటే చాలా అఫీషియల్గా మన బాస్తో కానీ, లేదు అంటే ఒక ప్రొఫెసర్తో కానీ, మనకి చదువు చెప్పిన టీచర్స్తో కానీ మనం ఒక గౌరవప్రదంగా మనకంటే పెద్దవాళ్ళు అని మనం మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తే వాళ్ళతో మనం మాట్లాడే విధానమే ఈ ఫార్మల్ వేలో మాట్లాడుతాం అన్నమాట. మనం ఇప్పుడు చాలా చక్కగా మాట్లాడతామండి. ఇప్పుడు మన గురూజీ మన దగ్గరకు వచ్చారనుకోండి, మనకు లోపల నుంచి ఆ గౌరవం అనేది వస్తుంది అనమాట. ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ గౌరవం అనేది ఎప్పుడైతే మన లోపల నుంచి తీసుకుని వస్తామో అది ఫార్మల్ వేలో వెళ్తుంది. ఇన్ఫార్మల్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ జస్ట్ జోవియల్గా మాట్లాడుతూనే, అంటే ఇక్కడ మళ్ళీ అవమానించేటట్లుగా నేను చెప్పట్లేదు ఇక్కడ అసలు నేను దాని అసలు టచ్ కూడా చేయట్లేదు నేను. ఇన్ఫార్మల్గా జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకునే మాటలన్నీ కూడా ఇన్ఫార్మల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ వన్ వే, ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడుతున్నా సరే మీ దగ్గర నుంచి ఏ ఆన్సర్ తీసుకోలేదు అనుకోండి, ఇదంతా వన్ వేనే. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే అన్నట్టుగా నేను చెప్పుకుంటూ పోతా ఉంటాను, మీరు అలా వింటూ ఉంటారు, కొద్దిసేపు అంతా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాను. సో ఈ వన్ వే కమ్యూనికేషన్ అనేది కూడా టీచర్స్ ఎక్కువగా ఫాలో అయ్యేటటువంటి నార్మల్ అంటే టీచింగ్ స్టైల్ అంటాం అనమాట దీన్ని. లేదు అంటే పబ్లిక్ స్పీకింగ్లో కూడాను మనం స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు అది కూడా వన్ వేనే, అక్కడ ఏమీ ఇంటరాక్షన్ ఉండదు. బట్ టూ వే ఆర్ ఈచ్ మనం కాన్వర్జేషన్ అనేది ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దానిని ట్రైనింగ్స్లో మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. నాట్ ఓన్లీ ద ట్రైనింగ్స్, ఆర్గనైజేషన్స్లో కానీ ఎక్కడైనా ఒక పని పూర్తిగా జరగాలి, ఒక పెద్ద టాస్క్ని మనం కంప్లీట్ చేయాలి అంటే ఈ ట్రాన్సాక్షనల్ కమ్యూనికేషన్ అంటాం దాన్ని. ఓకే, ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం. ట్రాన్సాక్షనల్ కమ్యూనికేషన్లోనే చాలా చాలా పొరపాట్లు జరగటం వలన ఇక్కడ స్టార్టింగ్లో మనం ఏదైతే చెప్తామో అది ఎండింగ్ వెళ్ళేసరికి చాలా చాలా మార్పులు జరిగి మనం ఏదో చెప్పాలనుకుంటే అక్కడ ఏదో రీచ్ అవుతుంది అనమాట. అది నార్మల్గా నేను అన్నట్టుగా సోర్స్ నుంచి కమ్యూనికేషన్ ఫస్ట్ మనకి ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుందంటే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే పద్ధతినే ఎన్కోడింగ్ అంటారు దాన్ని. మనం ఒక మాట చెప్తాం లేదా ఒక ప్రాసెస్ని మనం చెప్తాం వేరే వాళ్ళకి. ఒక జిఎం లెవెల్లో ఉన్న వాళ్ళు ఒక ప్రాసెస్ని తన కింద ఉన్న మేనేజర్కి చెప్పారనుకుందాం. సో వాళ్ళు ఎన్కోడ్ చేసి యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ప్రాసెస్ చేసి నెక్స్ట్ ఒక ఛానల్ ద్వారా, అంటే ఛానల్ అంటే ఇక్కడ మేబీ ఒక ప్రింట్ మీడియా కావచ్చు, లేదు అంటే ఒక కమ్యూనికేషన్ ఒక మెసేజ్ కావచ్చు, ఒక నోట్ షీట్ కావచ్చు, ఏదో ఒకటి దాన్ని ఛానల్ అంటే ఏ మీడియా ద్వారా మనం దాన్ని వాళ్ళకి రీచ్ చేస్తున్నాం అనేది. సో ఆ ఛానల్ ద్వారా నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్తుంది. ఆ నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు ఏం చేస్తారంటే డీకోడ్ చేస్తారు దాన్ని. ఇక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి ఎలా రీచ్ అయింది, అసలు ఏం చేయాలి అనే దానికి డీకోడింగ్ అనేది అక్కడ జరుగుతుంది అనమాట. సో డీకోడింగ్ జరిగేది ఎక్కడ అంటే డీకోడింగ్ జరిగిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్ని. ఆ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్నాక అప్పుడు దాన్ని ఏ విధంగా అయితే ఎగ్జాక్ట్గా చేయాలనుకున్నారో అది చేయాలి. ఇది ఓవరాల్గా జరిగేటటువంటి కమ్యూనికేషన్ ప్రాసెస్. కానీ ఇక్కడ చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి మనం ఇంకొంచెం లేటర్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో మనం ఎందుకు కమ్యూనికేట్ చేసుకుంటాం అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. మనకు ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికి కానీ లేదా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కమ్యూనికేట్ చేసుకుంటాం. లేదు అంటే మోటివేషన్, అంటే మనం అనుకునే మోటివేషన్ క్లాసెసే కాదండి. జనరల్గా మనం ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలనుకున్నా లేదా ఒక సిస్టమ్ని రన్ చేయాలనుకున్నా సరే కానీ దే షుడ్ హ్యావ్ సమ్ మోటివ్ టువర్డ్స్ దట్ వర్క్.
ఆ వర్క్ తగ్గట్టుగా సమ్ మోటివ్ ఏదో ఒకటి, ఒక రివార్డ్ కానీ, ఒక శాలరీ కావచ్చు, లేదు అంటే ఒక ఇంటెన్సివ్ కావచ్చు, ఇన్సెంటివ్ కావచ్చు, ఏదైనా సరే అండి. వాళ్ళకి ఒక మోటివ్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికి కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ మనల్ని ఎదుటి వారిని పొగడాలి అనుకున్నా సరే గానీ మనం చేయాలి. ఆర్గ్యుమెంట్స్ చేయాలనుకున్నా సరే చేయాలి. అరేంజ్‌మెంట్స్ చేయాలనుకున్నా సరే చేయాలి. అడ్వైస్ ఇవ్వాలనుకున్నా సరే చేయాలి. అండ్ ఏదైనా అమ్మాలనుకుంటే మార్కెటింగ్ వాళ్ళకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి సీడింగ్ అనమాట. ఎంత బాగా కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు అంత పెద్ద అడవిని సృష్టించగలుగుతారు వాళ్ళు. ఎవరికైనా విష్ చేయాలనుకున్నా, ఇలా తిట్టాలనుకున్నా సరే గానీ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, కమ్యూనికేషన్ అనేది ఇన్ని రకాలుగా మనం ఏం పాస్ చేయాలనుకున్నా సరే జరుగుతూ ఉంటుంది. జనరల్‌గా చెప్తున్నాను నేను. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెర్బల్ కమ్యూనికేషన్ అండ్ వోకల్ అండ్ విజువల్. ఈ 2 ఏంటి అంటే వినిపిస్తది లేదా కనిపిస్తది అంతే ఇది. వెర్బల్ ఏంటంటే మనం రాసే లెటర్స్ గానీ, రైటింగ్స్ గానీ, మెసేజెస్ గానీ ఏదైనా సరే గానీ దానంతట మనం కన్సిడర్ చేసేది ఎలాగంటే వెర్బల్‌లో మనం చూస్తాం దాన్ని. వోకల్ అండ్ విజువల్ అంటే ఈ 2 నాన్ వెర్బల్ కింద వస్తాయన్నమాట. ఓకే. మనం మాట్లాడే మాట కావచ్చు, మనం ఏదైనా చూపించి మనం చెప్పొచ్చు. అంటే సైగలు చేసేయడం కానీ, వీటన్నిటిని కూడాను నాన్ వెర్బల్ కింద మనం చూసుకోవచ్చు. సో, యాస్ పర్ ద రీసెర్చ్ ఏం చెప్తున్నాయంటే 70% ఆఫ్ ద మిస్టేక్స్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఆర్ డైరెక్ట్ రిజల్ట్స్ ఆఫ్ పూర్ కమ్యూనికేషన్. ఎక్కడైనా సరే గానీ ఒక పద్ధతిని ప్రవేశపెట్టిన తర్వాత ఆ పద్ధతి ఏంటి అనేది క్లియర్ కట్ ఐడియా లేకపోవడం వలన, ఆ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వలన లోవర్ లెవెల్‌లో జరిగేటటువంటి సిస్టమ్స్‌లో తప్పు జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఇది భార్యాభర్తలకు కూడా చాలా జరుగుతూ ఉంటుందండి. భార్యాభర్తల మధ్య కూడా కమ్యూనికేషన్ అనేది అర్థమవుతుందిలే అని అనుకుంటారు. ఆ అర్థమవుతుందిలే అని అనుకోవటంలోనే చాలా మటుకు తప్పు జరుగుతూ ఉంటుందన్నమాట. అర్థం అవ్వచ్చు. కానీ మీరనుకున్నట్టుగా ఎగ్జాక్ట్‌గా అర్థమవుతుందా లేదా అని మీరే చెక్ చేసుకోవాలి. సో, అది ఎలా అనేది కూడా మనం చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి బ్యారియర్స్ ఏంటుంటాయి అసలు? మీకు తెలిసిన బ్యారియర్స్ ఏమైనా ఉంటే చెప్పండి అసలు. ఎందుకని కమ్యూనికేషన్ అనేది నార్మల్‌గా తప్పు జరుగుతూ ఉంటుంది చెప్పండి. కమ్యూనికేషన్‌లో ఎక్కడ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి? మీకు తెలిసిన బ్యారియర్స్ ఏవో ఒకటి చెప్పండి అసలు. యూ కెన్ రైజ్ హ్యాండ్. మీరు హ్యాండ్ రైజ్ చేయండి. నేను యెస్ సార్. సుబ్బారావు సార్. సార్ ఇది చెప్పాలనుకున్న విషయాన్ని ఎఫెక్టివ్‌గా చెప్పలేకపోతే ఆటోమేటిక్‌గా కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటాయి సార్. సూపర్ సార్. సో, డెలివర్ చేసే విషయం ఏదైతే ఉందో అది యెస్. ఖచ్చితంగా ఒక చెప్పాలనుకున్న విధంగా చెప్పలేకపోయినా సరే గాని వస్తుంది. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. నెక్స్ట్ భరత్ సార్. సార్ యెస్ సార్. మనం ఏ విషయం అయినా మర్చిపోతే దాని గురించి కూడా మనం కమ్యూనికేషన్ సరిగా చేయలేము సార్. వండర్‌ఫుల్ సార్. సో, మెమరీ పవర్. మెమరీ కూడా Memory power. ఏమైనా ఒక విషయాన్ని మనం మర్చిపోతే మనం చెప్తున్నాం అనుకుంటాం కానీ మర్చిపోతే అప్పుడు కూడా కమ్యూనికేషన్ సరిగ్గా జరగదు. వండర్‌ఫుల్ పాయింట్ సార్. అనిత మ్యామ్. సార్ మన మన మైండ్ ఒక చోట ఆలోచిస్తా ఉంటుంది. మనము ఇంకొకటి ఏదైనా కమ్యూనికేట్ చేస్తున్నా లేదా సమ్ గాడ్జెట్స్ అట్లా వింటూ అట్లా మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కూడా మనం ప్రాపర్‌గా చేయలేము వండర్‌ఫుల్ సార్. మ్యామ్. థాంక్ యూ. మల్టీ టాస్కింగ్ అండ్ మన మైండ్ అనేది ఒక దగ్గర, మన ప్రెజెన్స్ అనేది మాత్రం ఇంకో దగ్గర ఉంటే అప్పుడు కూడా సరిగ్గా జరగదు. వావ్! వెరీ గుడ్. షారీ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ మన మన మనసులో ఉన్న భావాన్ని కరెక్ట్‌గా మనం వోకల్‌గా గానివ్వండి, విజువల్‌గా గానివ్వండి, ఖచ్చితమైన భావ ప్రకటన చేయలేకపోతే మిస్‌కమ్యూనికేట్ అవుతుంది. యెస్. మన ఎమోషన్ ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళకి చెప్పలేకపోయినా సరే మన భావన ఎలా అయితే ఉందో అది చెప్పలేకపోయినా సరే గాని కమ్యూనికేషన్ అనేది ఇంప్రాపర్‌గా వెళ్తుంది. థాంక్ యూ సో మచ్ సార్. ఫణిశ్రీ మ్యామ్. సేమ్ అదే సార్. మనం ఎదుటి వాళ్ళకి ఏదైతే అర్థం కావాలని చెప్పాలనుకుంటామో దాన్ని మనము క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తేనే అవతల వాళ్ళకి అది కమ్యూనికేట్ అవుతుంది. ఓకే. సో, ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలని మనం ఏదైతే చెప్పాలనుకుంటామో అది క్లియర్ కట్‌గా మనం చెప్పగలిగినప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళకి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అర్థం అవుతుంది. సో, ఇక్కడ మనం గమనిస్తే తక్కువ మాట్లాడాలనుకునే వాళ్ళు గాని, లేదు అంటే ఎదుటి వాళ్ళు నాకంటే బాగా చెప్పారు అనుకునే వాళ్ళు గాని,
ఎలా అంటే ఇప్పుడు సేమ్ ఇలాగే రెస్పాండ్ అవుతాను నేను కూడా ఆ టైంలో. ఎస్ అండి, అలాగే చెప్పాలి, అదే చెప్పాలనుకున్నానండి నేను. సో ఆపర్చునిటీ వచ్చిన దాన్ని బట్టి కూడా మనకి వేరియేషన్ వస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ మహా మ్యామ్, మిగతా వాళ్ళు మళ్ళీ తీసుకుంటా అండి. సార్ ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఎవరైనా ఒకరు మిస్టేక్ చేశారనుకోండి, ఆ మిస్టేక్ ని అసలు వినకపోవడం, అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని చెప్పే లోపల వీళ్ళు కసరేయడం వల్ల కూడా బ్యారియర్ వస్తుంది సార్. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగానే మనం డిసైడ్ అయిపోతాం అనమాట. సో అందువల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్పేది ఇంక వినం, మనకు అన్నీ తెలుసు. వీఆర్ ద మనకు అంత నాలెడ్జ్ ఉందంటే ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా వినక్కర్లేదు. ఇలా చూడంగానే అలా చెప్పేస్తాం మనం ఏం జరిగింది అనేది. అంత పెద్ద జ్యోతిష్యం మనకి భవిష్యత్తు కూడా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా చాలా పెద్ద బ్యారియర్. ఓకే, సో వీటన్నిటిని కలుపుకుంటూనే ఇంకొంచెం యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్దామండి. ఫస్ట్ థింగ్, డిస్ట్రాక్షన్స్. మీ ఫిజికల్ డిస్ట్రాక్షన్స్ కావచ్చు, అంటే మీరు ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు, మీ ఫ్రెండ్ కానీ లేదు అంటే ఇంకో వ్యక్తి కానీ మీకు కనబడిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మీరు మాట్లాడే వ్యక్తి వైపు కూడా మీరు చూడకుండానే అటువైపు చూస్తూ ఇటువైపు ఒకసారి, అటువైపు ఒకసారి, ఇటువైపు ఒకసారి, అటువైపు ఒకసారి ఇలా చూస్తూ ఉండడం కూడాను ఎదుటి వ్యక్తి మీకు ఏం చెప్తున్నారు అనేది కంప్లీట్గా రిసీవ్ చేసుకోరు ఫస్ట్ థింగ్. సో ఈ డిస్ట్రాక్షన్స్ ఇప్పుడు మేడం చెప్పినట్టుగానే మనకి మొబైల్స్ వచ్చిన తర్వాత మాట్లాడేటప్పుడు కూడా మొబైల్ చూస్తేనే మనం మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ ఎమోషన్ ఎలా ఉందనేది తెలియదు, వాళ్ళ భావం ఎలా ఉందనేది మనకు తెలియదు. సో వాళ్ళ మాట వినిపిస్తుంది కదా, దాన్ని బట్టి మనం గెస్ చేసేస్తాం అంతే. అంత బాగా డిస్ట్రాక్ట్ అయిపోయి ఉన్నాం అనమాట. అండ్ ద మెడికల్ కండిషన్స్ అంటే మేబీ కొంతమందికి చెవుడు ఉండొచ్చు, ఈవెన్ వాళ్ళకి తెలియని కూడా తెలియదండి ఆ విషయం. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్. అసలు చెవుడు ఉందని తెలియకపోతే మీరు చెప్పేది వినపడట్లేదని నాకు ఎలా తెలుస్తుంది అసలు? ఇంకొక తిరకాసు ఏంటంటే ఇందులో మీరు చెప్పలేదని కూడా వాదిస్తూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళు. అది మెడికల్ కండిషన్. అట్ ద సేమ్ టైం మెడికల్ కండిషన్స్లోనే మీరు సమ్వాట్ యాంగ్జైటీతో ఉన్నా లేదు అంటే సమ్ స్ట్రెస్ లెవెల్స్తో ఉన్నా సరే కానీ యువర్ బాడీ విల్ నాట్ రిసీవ్ ద థింగ్స్ వాట్ ఎవర్ గోయింగ్ అరౌండ్ యూ. మీ చుట్టూ జరుగుతున్న విషయాలను కూడా కొన్నిటిని బాడీ రిసీవ్ చేసుకోదు. సో కాన్షియస్ కమ్యూనికేషన్లో 100% పని చేయాల్సిన సెన్స్ ఆర్గాన్స్ ఏంటి అంటే యువర్ ఇయర్స్, యువర్ ఐస్ అండ్ యువర్ బ్రెయిన్. ఇది సెన్స్ ఆర్గాన్ కాదు, కానీ సెన్సెస్ అన్నిటినీ కూడా ఫిల్టర్ చేసి మనకి తిరిగి రిప్లై ఇచ్చేది ఏంటి అంటే యువర్ బ్రెయిన్. సో ఆ బ్రెయిన్కి పంపించేటటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో అవి మేబీ బై టచ్, కొన్నిసార్లు టచ్ ద్వారా కూడా మనకు తెలుస్తుందండి. ఎవరైనా మిమ్మల్ని గట్టిగా పట్టుకున్నారు అనుకోండి ఇలా, అయితే వాడికి కోపమైనా ఉండొచ్చు లేదా వాడికి భయం వేసైనా ఉండొచ్చు. సో ఆ కమ్యూనికేషన్ అనేది వాళ్ళ పట్టుకునే విధానాన్ని బట్టి, మనం టచ్ చేసే విధానాన్ని బట్టి కూడా మనం కమ్యూనికేషన్ చేయొచ్చు. సో అది మెడికల్ అండ్ ఫిజికల్, ఇటువంటి డిస్ట్రాక్షన్స్ వల్ల కూడా వాళ్ళకి బ్యారియర్స్ కింద తయారవుతూ ఉంటుంది. కొంతమందికి అసలు తెలియదండి, టచ్ చేసినా సరే తెలుసా సంగతి మీకు? వాళ్ళ సెన్స్ ఆర్గాన్స్ అనేవి చాలా లోవర్ లెవెల్లో పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డిఫెక్ట్, వాళ్ళకున్న డిఫెక్ట్ కాదు అది. కొంతమందికి ఎక్కడ చిన్న ఏగ వాళ్ళని సరే కానీ తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళ టచింగ్ సెన్స్ అనేది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో అలా ఎవరికైతే మెడికల్ బ్యారియర్స్ ఉంటాయో వాటి ద్వారా కూడా కొంత కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతూ ఉంటాం. అట్ ద సేమ్ టైం నాట్ అండర్స్టాండింగ్ ద అదర్స్ నీడ్స్. మనకి కావలసింది మాత్రమే మనం తీసుకుంటూ ఉంటాం, అవతల వాళ్ళకి ఏం కావాలనేది మనకు అనవసరం. వాళ్ళు చెప్పేది 30% వినంగానే 70% మనమే అల్లేసుకుంటాం మన మెదడులో. అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఏ విషయానైనా సరే కానీ మనం ఎంత ఈజీగా చూస్తామంటే ఓకే ఇది న్యూస్లో కూడా చూశాను నేను, సో దానికి సంబంధించి చెప్తున్నానులే, మిగతాదంతా మనం అల్లేసుకుంటాం అంతే. మేబీ వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు అక్కడ. కానీ వినే పద్ధతిలోనూ లేదా మీరు రిసీవ్ చేసుకున్న పద్ధతిలోనూ చాలా తేడా ఉంటుంది, అదొక బ్యారియర్. అండ్ నాట్ థింకింగ్ క్లియర్లీ అండ్ జంపింగ్ టు కన్క్లూజన్స్. సగం వింటూ ఉంటారు, సగం వినేస్తారు, ఎదుటివాడు చెప్పింది కూడా అయిపోతుంది, కానీ మీ కంక్లూజన్ మాత్రం వేరేలా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్, మీ నాలెడ్జ్, మీ యొక్క ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఆ
నాలెడ్జ్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఎలా అంటే ఇప్పుడు నేను ఎవరినైనా డైరెక్ట్ చేసేస్తాను, ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చేస్తాను నేను. సో నాకు అన్నీ తెలుసు, వీళ్ళు అలాగే మాట్లాడుతుంటారు, తెలియదు కదా, వీళ్ళు ఇంపాక్ట్లో లేరు కదా, అందుకే వీళ్ళకి తెలియదు. అటువంటి కంక్లూజన్స్, బీయింగ్ ఏ బయాస్డ్ నాలెడ్జ్, మనకు ఆల్రెడీ కొంత ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఆ నాలెడ్జ్ ద్వారా కూడా మనం కొన్నిసార్లు వేరేలా తీసుకుంటాం. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మూడ్ అండి. మన బ్యాడ్ మూడ్, చిరాగ్గా ఉన్నప్పుడు కానీ, మనం బాధలో ఉన్నప్పుడు కానీ, లేదు అంటే ఎవరి మీదైనా మంచి కోపంతో ఉన్నప్పుడు కానీ మనకి వచ్చి అరే మంచినీళ్ళు తాగుతావా అని అడిగినా సరే కానీ మనోడు ఏం చేస్తాడు తెలుసా అండి, లోపల ఉన్నాడు చూసావా, వీడికి చాలా ఆనందంగా ఉంది వీడికి, అందుకనే ఈ టైంలో కూడా నొచ్చేలా అడుగుతున్నాడు. అంత బాగా కమ్యూనికేట్ చేస్తుంది అనమాట మనకి అది. సో మన మూడ్ కూడా మనకి ఒక పెద్ద బ్యారియర్ అది. మనం ఎంత మంచి నిద్ర, మంచి అంటే మన ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ప్లెజెంట్ఫుల్గా ఉండేటప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు కూడాను ఆటోమేటిక్గా ద బెస్ట్ రిజల్ట్స్ వచ్చేలాగా మనం తీసుకుంటూ ఉంటాం. సో అటువంటి అందుకే ఏ మూడ్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదో మనం తెలుసుకోవాలన్నమాట. అండ్ ఫెయిల్యూర్ టు ఎక్స్ప్లోర్ ద ఆల్టర్నేటివ్స్, మనకు తెలియదు ఇంకేం చేయాలో, ఎవరు సలహాలు తీసుకోము, ఏది మనం ఆలోచించం, మనకి ఏదైతే అర్థమైందో దాన్ని బట్టే మనం వెళ్ళిపోదాం అనుకుంటాం. కాబట్టి ఆ టైంలో ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే కానీ మనం కన్ఫర్మ్గా ఇంకోలాగా అర్థం చేసుకుంటూ ఉంటాము. సో ఫెయిల్యూర్ టు ఎక్స్ప్లోర్ ద థింగ్స్ ఆల్సో, మన ఆల్టర్నేటివ్స్ ఏమి ఉన్నాయో అవి కూడా మనం ఆలోచించకపోవడం వల్ల కూడా మన కమ్యూనికేషన్ అనేది చాలా చాలా బ్యాడ్ వేలో వెళ్తూ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. మనకు అంత ఇన్ఫర్మేషన్ ఉండదు, అంత నాలెడ్జ్ ఉండదు, కానీ మనకు అన్నీ తెలుసు దాని గురించి. ఒక్కసారి మీరు చెప్పండి, ఒక నోట్స్ రాయండి అన్నాం అనుకోండి, అక్కడ మనకు తేలిపోతుంది అనమాట మనకి ఎంత తెలుసు అనేది. అండ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ప్రియారిటీస్ ఆర్ గోల్స్ ప్రాపర్లీ. అసలు వాళ్ళకి ఏం కావాలి, మనకేం కావాలి అనేది మనం ప్రియారిటీస్, మనకి ఇది కావాలి ఇది వద్దు అని మనం ముందుగానే మనం చెప్పగలిగితే ఆ కమ్యూనికేషన్ అనేది కొంచెం కన్సైన్డ్ వేలో వెళ్తుంది. ఇప్పుడు నేను మీకు పీపీటీ చూపించకుండా నేను ఇవన్నీ చెప్పాను అనుకోండి, మీరు వేరేలా ఆలోచిస్తూ ఉంటారు, నేను వేరేలా చెప్తూ ఉంటాను. సో ఇక్కడ నేను చూపించేటువంటి పిక్చర్, ఆ వర్డ్ రెండు కంబైన్డ్గా మీకు ఒకటే మీనింగ్ వచ్చేలా ఉంటే మీ ఆలోచన నా ఆలోచన ఒకే పదంలో వెళ్తూ ఉంటుంది. సో కమ్యూనికేషన్ కోసం నేను ఇక్కడ ఏవిఐడ్స్ని అంటే పీపీటీస్ని వాడుకుంటున్నాను అనమాట. ద బెస్ట్ వేలో నేను ఏది ఇవ్వగలను అది ఇవ్వటానికి నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ ప్రియారిటీస్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి, ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్. అండ్ నాట్ లిజనింగ్, అసలు వినం మనం, అసలు మనం వింటున్నట్టే ఉంటాం కానీ మన మైండ్ ఇంకెక్కడో ఉంటుందన్నమాట, లేదంటే ఇంకేదో ఆలోచించేస్తూ ఉంటుంది. అండ్ నాట్ అండర్స్టాండింగ్ ఫుల్లీ అండ్ నాట్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. మనకు అర్థం కాదు అలా అని మధ్యలో మనం మళ్ళీ ఎటువంటి క్వశ్చన్ అడగం. ఎందుకు ఇలా జరిగింది, ఏమనుకుంటున్నారు, ఏం చెప్పమంటారు, అయితే ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ ఏమి ఉండవు అసలు. మనకు అర్థం కాలేదు, సరే గుంపులో గోవిందా, అందరికీ ఎవడో అర్థమై ఉంటుందిలే, సరే వాళ్ళే చెప్తారులే, వాళ్ళు చేస్తారులే అని మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం చెప్పారా ఎవరికీ అర్థం కాలేదని చెప్పిన వాళ్ళని బ్లేమ్ చేస్తాం, కానీ మనం వినలేదు, మనం అడగలేదని మనం ఎవరిని మనం బ్లేమ్ చేసుకోం. మనం అది మనలో ఉన్న గొప్పతనం అన్నమాట. అంటే మనకు మనం శబాష్ అనుకుంటాం తప్పితే ఎదుటి వాళ్ళ మీద మాత్రం ఎటువంటి బురదైనా మనం వేయడానికి రెడీగా ఉంటాం. సో మైండ్ మేడప్ ద ప్రీ ఐడియాస్. మీ మైండ్ మీకు ఎలాంటి ఐడియాస్ అయితే ఇస్తుందో, ఎలాంటి ఆలోచనలు ఇస్తుందో దాన్ని బట్టి మాత్రం ఉంటాం. సో వై వి కమ్యూనికేట్, అసలు ఎందుకు కమ్యూనికేట్ చేసుకుంటాం అంటే, అసలు ద రియల్ కమ్యూనికేషన్ ఈజ్ ద మెసేజ్ రిసీవ్డ్, నాట్ ద మెసేజ్ ఇంటెండెడ్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది కాదండి కమ్యూనికేషన్, ఏది రీచ్ అయ్యిందో అది మాత్రమే కమ్యూనికేషన్. మీ హావభావాల ద్వారా కావచ్చు, మీ ఉపయోగాలు ఏం చేసినా సరే కానీ, మీరు ఎంత బాగా చెప్పినా సరే కానీ ఎదుటి వాళ్ళకి ఏం రీచ్ అయింది అనేది మాత్రమే కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ని అంత చక్కగా మీరు చెప్పగలగాలంటే ఇట్ షుడ్ బి వెరీ కాన్షియస్. చెప్పే వ్యక్తి యొక్క 5 సెన్సెస్ కలిపి ప్రాణం పెట్టి చెప్తున్నట్టుగా చెప్పాలన్నమాట. సో మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది కమ్యూనికేషన్ ద్వారా బిల్డ్ అయితేనే ఆ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ వేలో వెళ్తున్నట్టు. సో గ్యాదర్ ద గుడ్ ఇన్ఫర్మేషన్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని అండ్ గివ్
ఎగ్జాక్ట్ ద గుడ్ ఇన్ఫర్మేషన్. ఏదైతే గ్యాదర్ చేసుకున్నారో, ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దానికి కావలసిన అన్ని టూల్స్ని, అంటే మీ ఫేస్ ఫీలింగ్స్ కావచ్చు, మీ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మీరు మాట్లాడే మాటలు, మీరు ఉచ్చరించే పదాలు, వీటిని కూడా మైండ్ఫుల్గా వాడుతూ ఎంత తక్కువలో మీరు దానికి రీచ్ చేయగలిగితే అంత బాగా ఉంటుంది. సో 7 C's ఆఫ్ కమ్యూనికేషన్ ఇట్ షుడ్ బి అవేర్ ఆఫ్ ఎవ్రీ ట్రైనర్. ప్రతి ట్రైనర్కి కూడా మనకు కావాల్సిన ఈ 7 C's అనేవి ఖచ్చితంగా ఉండాల్సిన క్వాలిటీస్ అండి. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఈస్, ఈ 7 C's లో ఫస్ట్ థింగ్ ఈజ్ క్లియర్ కట్ ఐడియా. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ని ఒక క్లారిటీతో, ఒక బౌండరీ ఉండాలి దానికి. దాన్ని అంతకంటే ఎక్కువ ఊహించుకోకూడదు ఎదుటి వాళ్ళు, అంతకంటే తక్కువ ఊహించుకోకూడదు. ఆ క్లారిటీ అనేది ట్రైనర్కి 100% ఉండాలి. అండ్ మీరు చెప్పేది ఏది కూడాను పెద్ద స్టోరీ లాగానో చాలా పెద్ద చాటభారతంలానో ఉండకూడదండి. ఇంట్రెస్టింగ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం కన్సైజ్డ్. ఎంత తక్కువ టైంలో మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే అంత తక్కువ టైంలో వాళ్ళకి ఇచ్చేటట్లుగా ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ కరెక్ట్ విత్ యువర్ స్పెల్లింగ్స్. ఇందాక నేను కరెక్ట్ చేసుకున్నట్టుగా దాన్ని స్పెల్లింగ్ తప్పు కాబట్టి వెంటనే కరెక్ట్ చేసుకున్నాను నేను. ఆ స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫ్యాక్ట్ అయి ఉండాలి. అది మీకు తెలిసింది చెప్పటం కాదు, మీరు తెలుసుకొని దాని ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ఒకసారి బ్యాక్గ్రౌండ్లో రీచెక్ చేసుకొని దాన్ని మాత్రమే కన్వే చేయాలి యాజ్ ఏ ట్రైనర్. అంతేగాని నాకు తెలుసు కాబట్టి నేను చెప్పేశాను, ఓకే నా బయాస్ సిస్టంలో అది ఓకే అయింది కాబట్టి నేను చెప్పేశానంటే ఇట్స్ నాట్ పాసిబుల్. మన ట్రైనర్కి అది పనికిరాదు అసలు. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కూడా కంప్లీట్గా ఉండాలి. ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది పనికిరాదు. ఏ ఫర్ అని అనేటప్పుడు చాలామంది యాపిల్ అని మొదలు పెడతారు, కానీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడే చెప్పాలి మీరు. నేను ఏ ఫర్ అనేటప్పుడు మీరు యాపిల్ అనకుండా వేరే పదాలను, ఒక 10 పదాలను మీరు చెప్పాలి అనేటప్పుడు మీలో ఆలోచన అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ ఆలోచన రేకెత్తించడమే నా పని అక్కడ ట్రైనర్గా. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా ఉండాలి. అంతేగాని ఏ ఫర్ అనేసి యాపిల్ అంటే యాపిల్ ఒకటేనా అని నేను ముందుగానే మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కాదు అక్కడ. సో అది ఇన్ఫర్మేషన్ అనేది యాక్టివిటీ కానీ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ కంప్లీట్గా దాన్ని డిఫైన్ చేయగలగాలి. అండ్ ఇట్ షుడ్ బి వెరీ కర్టియస్. నేను మీకంటే సీనియర్ ట్రైనర్ని కాబట్టి, నేను మీకంటే ఎక్కువ చదువుకున్నాను కాబట్టి, నా ఆర్థిక పరిస్థితులు చాలా బాగున్నాయి కాబట్టి, నేను ఈ స్టేట్కి సీఎం తాలూకా బాగా రిలేటివ్ని కాబట్టి అనేవన్నిటిని కూడా పక్కన పెట్టి, ఒక ట్రైనర్ ఎదుటి ట్రైనీని ఎప్పుడు కూడా చాలా కర్టియస్గా, చాలా మర్యాదపూర్వకంగా చూడాలి. మాట్లాడే మాటలు చాలా మర్యాదపూర్వకంగా ఉండాలి. అది మీ క్లోజ్నెస్ బట్టి మీరు వాళ్ళ పైన వేసే జోకులు కావచ్చు, లేదా వాళ్ళ పైన మీరు ఏమైనా కాన్వర్సేషన్ ఏమైనా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఎట్టి పరిస్థితులను కూడా హర్ట్ అయ్యే విధంగా ఉండకూడదు. సో చాలా కర్టియస్గా ఉండాలి మనం. అండ్ ద కాంక్రీట్, మీరు ఏవైతే చెప్తున్నారో అది చాలా ఫ్యాక్ట్ఫుల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం చాలా స్ట్రాంగ్. ఇఫ్ హీ లిసన్స్ ఫ్రమ్ యూ డెఫినెట్లీ ఇట్ షుడ్ హెల్ప్ దెమ్. అంత స్ట్రాంగ్గా మిమ్మల్ని నమ్మి మీ ట్రైనింగ్ క్లాస్కి వస్తారు వాళ్ళు. సో అటువంటప్పుడు కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ని మీరు పాస్ చేయాలి. సో జస్ట్ ఏదో బుక్ చదివాను, పేపర్లో చూశాను, లేదా యాడ్లో చూశాను అని చెప్పి మనకు అంత నమ్మకం లేని విషయాలు మనం ఎప్పుడు కూడా మనం చెప్పకూడదు. వి షుడ్ వెరీ వెరీ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వీటన్నిటి గురించి చూసుకోవాలి. అండ్ లాస్ట్ థింగ్ ఈజ్ కన్సిడర్. వాళ్ళ యొక్క మాటలు కూడా మనం కన్సిడర్ చేస్తూ వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ ఏ లెవెల్లో ఉందో దానికి తగ్గట్టుగా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్లుగా మనల్ని మనం ప్రిపేర్ అవ్వాలి. మనమే ప్రిపేర్ అవ్వాలి. అలా మనకు వచ్చే 40 మెంబర్స్ 50 మెంబర్స్ ఒక్కటే కైండ్ ఆఫ్ నాలెడ్జ్తోనూ ఒకటే కైండ్ ఆఫ్ ఏరియా నుంచి రారు. సో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి డిఫరెంట్ నాలెడ్జ్ లెవెల్స్తో ఉంటారు కాబట్టి, సో వాళ్ళకు తగ్గట్టుగా మనం వాళ్ళని కన్సిడర్ చేస్తూ ఏ విధంగా మనం కమ్యూనికేట్ చేయాలనేది మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ యాజ్ ఎ ట్రైనర్, బీయింగ్ ఎ ట్రైనర్, యూ షుడ్ హ్యావ్ యాక్టివ్ ఇయర్స్. మీ చెవులు అనేవి చాలా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉండాలి. ఎక్కడ నుంచి బాటిల్ సౌండ్ వచ్చినా, ఎక్కడి నుంచి చాక్లెట్ ర్యాఫర్ సౌండ్ వచ్చినా ఇవి వినమని నేను చెప్పడం లేదండి.
యాక్టివ్ ఇయర్స్ అంటే వీడన్నిటిని వింటూ ఉండాలని చెప్పడం కాదు. మీరు ఏ విషయమైనా సరే మీ ట్రైనింగ్ మీకు చెప్తున్నప్పుడు, లేదా ఒక సైకాలజిస్ట్ కానీ లేదా ఒక కౌన్సిలర్గా కానీ మీరు రేపు పొద్దున్న ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఆ క్లయింట్ చెప్పేటటువంటి ఏ విషయమైనా సరే కానీ అది చిన్నదే కదా అని మనం ఏది విడిచిపెట్టడానికి వీల్లేదు. ప్రతి దానిని కూడా మనం అట్మోస్ట్ కేర్ఫుల్గా వినాలి. దానికి కావాల్సింది ఏంటంటే యాక్టివ్ ఇయర్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ప్లోర్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్. మీరు వింటున్నప్పుడు వాళ్ళని తిరిగి మీరు ఏదైనా దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు అనుకోండి, దే విల్ ఫీల్ సంథింగ్, ఎస్ దే ఆర్ లిజనింగ్ టు మీ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవటమే కాదు, మీకు కూడా విషయం అనేది చాలా క్లారిటీగా అర్థం అవుతుంటుంది. ఓకే, అండ్ అఫర్మ్ యు ఆర్ లిజనింగ్. మీరు వాళ్ళు చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒక్కసారి మనసులో ఇంకొకసారి మళ్ళీ అనుకుంటూ ఉంటే ఆ విషయం అనేది మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీ నెక్స్ట్ రెస్పాన్స్ ఎలా ఉండాలి అనేది మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ రిఫ్లెక్ట్ యువర్ అండర్స్టాండింగ్ లెవెల్స్. మీకు ఏం అర్థమైందో ఓకే అండి మీరు రాసేసుకోవటం కాదండి. దాంట్లో అంటే ఇప్పుడు ఇలాగేనా, ఇదేనా మీరు అడుగుతున్నది అని మీరు ఒకసారి మళ్ళీ తిరిగి అడగటం వలన వాళ్ళు ఇందాక సార్ నాకు చెప్పారు కదా, అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల సరిగ్గా వినిపించలేదు మనకి. సార్ నేను ఇలా అనుకుంటున్నాను సార్, మీరు అన్నారనే నేను అనుకుంటున్నాను, అదేనా అని అడిగినప్పుడు ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ అని చెప్పారు సార్. సో అలా కన్ఫర్మేషన్ తీసుకోవాలి, అంతేగాని ఆయన ఏదో చెప్పారని చెప్పి నేను ఇంకోటి ఏదో ఎజ్యూమ్ చేసి నేను చెప్పేశాను అనుకోండి, ఆయన మ్యూట్లో పెట్టుకుంటారు. కానీ ఆయన నా గురించి ఏమనుకుంటారు అప్పుడు, నేను చెప్పింది ఒకటి ఉదయ భాస్కర్ సార్ చెప్తుంది ఇంకొకటి, ఏం చెప్తున్నారా బాబు అని అనుకునే అవకాశం ఎటువంటి ట్రైనింగ్కి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. అలా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే అనుకున్నామో దాన్ని రిఫ్లెక్ట్, యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్. ఏం అర్థమైందో అది ఒకసారి మళ్ళీ వాళ్ళకి చెప్పాలి మనం. అండ్ బీ సైలెంట్ అండ్ లిజన్ మోర్ అండ్ మోర్. ఇంకా వినడానికి మధ్య మధ్యలోనే మనం చాలా మందిలో ఉన్నటువంటి డిఫెక్ట్ ఏంటంటే, ఎవరైనా ఒకరు వచ్చి మొన్నటి నుంచి అసలు కాళ్ళు బాగా లాగేస్తున్నారు, చాలా నొప్పులు వస్తున్నారంటే, అవునరా బాబు నాకు కూడా అనరా, మొన్న ఇక్కడికి వెళ్ళాను కదా, ఆడేదో పాపం తన బాధ ఏదో చెప్పుకోవాలని మీకు చెప్పుకుంటున్నాడు. సరే విని అరే పోన్లేరా ఒక మెడిసిన్ ఏదైనా వేసుకోవచ్చు కదా, అటువంటి సలహాలు ఎవరండి, అటువంటిది ఎవరు వెంటనే అబ్బా నాకు కూడా అనరా ఈ మధ్య బాగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, మెడ నొప్పి వచ్చేస్తుంది, మీ బాధలో మీరు కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట. అంటే కమ్యూనికేషన్ అనేది ఎదుటి వాళ్ళు ఎందుకు మాట్లాడతారంటే, వాళ్ళు చెప్పాలనుకుని చెప్పడానికి కాదండి, వాళ్ళు దే వాంట్ టు షేర్ సంథింగ్ టు ద స్పెసిఫిక్ పీపుల్. అటువంటప్పుడు వినేవారు లేకపోవడం వల్ల మాత్రమే చాలా ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళ మాటలు వినటానికి ఎవరు లేకపోవడం వల్ల చాలా ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయండి. ప్రతి దానికి కూడా ఏదో ఒకటి యాడ్ ఆన్ చేసి వేరే వాళ్ళు వాళ్ళ బాధలు చెప్తూ ఉంటారు తప్పితే వీళ్ళ బాధ వినట్లేదు అని చెప్పి అటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది మీరు యాక్టివ్ ఇయర్స్తో కనుక ఉంటే. సో బీ ఎ ట్రైనర్ విత్ యాక్టివ్ ఇయర్స్. అండ్ మనకి ఇవన్నీ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అక్వైర్ సమ్ నాలెడ్జ్. మనకి అనలైటికల్ పవర్ పెరగాలి అంటే, అనాలిసిస్ పవర్ పెరగాలి అంటే, ఏదైనా ఒక విషయాన్ని బీయింగ్ ఎ లీడర్ మనం చూడాలి అంటే ఎవ్రీ ట్రైనర్ విల్ బి ఎ లీడర్. 100% లీడర్ కింద తయారవుతారండి ప్రతి ఒక్క ట్రైనర్ కూడా. డోంట్ బీ ఏ మోటివేషనల్ స్పీకర్. ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ఇక్కడ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళందరికీ 66 మంది ఉన్నారు, నన్ను తీసేస్తే మా వాళ్ళని తీసేస్తే ఒక 60 మందిని వేసుకున్నా సరే కానీ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, don't be just a motivational speaker. A trainer can be a motivational speaker, but a motivational speaker could not be a trainer. Motivational speakers అందరూ ట్రైనర్స్ అవ్వలేరండి, బట్ ట్రైనర్స్ అందరూ కూడా లీడర్లు అయ్యే అవకాశం కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే దే కెన్ అనలైజ్ ద థింగ్స్, దే కెన్ సార్ట్ అవుట్ ద ప్రయారిటీస్. ఎవరికి ఏం కావాలి, ఎందువల్ల అలా ఆలోచిస్తున్నారు అనేటటువంటి ఆ అనలైటికల్ పవర్ పెరగాలంటే వీ షుడ్ రీడ్ ద బుక్స్. రీడింగ్ బుక్స్ విల్ గివ్ ద బెస్ట్ టు లెర్న్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ. మీరు మాట్లాడే విధానం కానీ బుక్లో నుంచి రిప్రజెంట్ చేసే విధానాన్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీకు చాలా చాలా బాగా అర్థమవుతుంది ఏ విధంగా మనం కమ్యూనికేట్ చేయాలనే విషయం అనేది. సో కమ్యూనికేషన్ అనేది బాగా రావాలి అంటే బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉండండి. ఏ బుక్స్ అయినా పర్వాలేదు, ఇట్స్ యువర్ ఇంట్రెస్ట్. మీరు ఏ ఇంట్రెస్ట్ చదివితే ఆ రకంగానే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, అండ్ వీ షుడ్ టేక్ ద ఫీడ్బ్యాక్.
మనం మాట్లాడేసిన సరేనండి, మనకు అర్థమైందా లేదా తెలుసుకోవాలంటే ఒక విషయాన్ని అక్కడికి వెళ్ళి చెప్పండి అని అనేటప్పుడు వాళ్ళని ఒక్కసారి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి మనం. ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న పద్ధతిలోనే ఫస్ట్ లిజన్, డోంట్ రెసిస్ట్. వాళ్ళు చెప్పేటప్పుడు అబ్బా అది కాదు నేను చెప్పిందని మధ్యలోనే మొదలు పెట్టకండి మీరు. ఈవెన్ చిన్న పిల్లలతో కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా చాలా మంది పేరెంట్స్ చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే పిల్లలు ఏం చెప్తున్నారో పూర్తిగా వినరు వాళ్ళు. నీకు అలా చెప్పలేదు, నేను ఏం చెప్తున్నానో విను ముందు, నేను ఏం చెప్తున్నానో ముందు అది రాయి ముందు. వాళ్ళు చెప్పేది కూడా మీరు చెప్తుందే, కాకపోతే వాళ్ళకి స్ట్రక్చర్డ్ వేలో చెప్పడం రాదు కాబట్టి వాళ్ళు కొంచెం ఎలాబరేట్గా చెప్తారు. అప్పుడు అట్లీస్ట్ వాళ్ళు చెప్పింది వింటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళ థాట్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఏ లెవెల్ ఆఫ్ ఐక్యూతో వాళ్ళు ఉన్నారు, ఈక్యూతో ఉన్నారని మనకు అర్థమవుతుందండి. సో అది మనం విని ఆ నెక్స్ట్ టైం ఆ పని అనేది చిన్నపిల్లలకనే కాదు, పెద్దవాళ్ళు ఆర్గనైజేషన్ రన్ చేసే వాళ్ళకి కావచ్చు, హోమ్లో కావచ్చు, ఎవరికైనా సరిగా ఆ పని వాళ్ళకి చెప్పొచ్చా చెప్పకూడదా అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటామో ఆ విధంగా మళ్ళీ తిరిగి అరగటం వలన అండ్ కీప్ కామ్, విని కొద్దిసేపు ఆగి, లేదు అంటే వాళ్ళు చెప్తున్నంతసేపు వినటం వలన, మనం ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఉండటం వలన అసలు వాళ్ళకి ఎంత అర్థమైంది అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నా, మనం చెప్పిన దాన్ని వాళ్ళకి ఎంత అర్థమైంది అనేది వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి అంటే అసలు ఏం మాట్లాడకుండా ముందు వాళ్ళు చెప్పేది, అసలు ఏం చెప్పానో ఏం చెప్తావు ఒకసారి చెప్పు, ఒకసారి నువ్వు వెళ్ళి అని అడిగారు అనుకోండి, అప్పుడు వాళ్ళు మీకు క్లియర్ కట్గా చెప్తారనమాట. సో ఈ కమ్యూనికేషన్లో కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ డోంట్ బీ ఓవర్లీ సెన్సిటివ్. వెంటనే రెస్పాండ్ అయిపోకండి, రియాక్ట్ అయిపోకండి ప్రతిదానికి కూడా. మీరు ఎంత హర్రీవరీగా ఉన్నా సరే కానీ మీకు యాప్ట్ పర్సన్ అనిపిస్తే అటువంటి పనులు అంత హర్రీగా చేయాల్సి వస్తే చేయించుకున్నప్పుడు, లేదు అంటే అనవసరంగా మీరు మీ ఫేస్ ఫీలింగ్స్లో కానీ లేదా మీ ఎమోషన్స్తో కానీ అవి నెగిటివ్ ఎమోషన్స్ చూపించడం వలన ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడమే కాదు, మీ మధ్య ఉన్నటువంటి బాండేజ్ అనేది బ్రేక్ అవుతుంది. సో అది కూడా కమ్యూనికేషన్లో చాలా ఇంపార్టెంట్ పాత్రని పోషిస్తుంది. అండ్ డోంట్ బీ ఓవర్లీ సెన్సిటివ్ అండ్ మేక్ ప్రోగ్రెస్ టు బికమ్ బెటర్. ఇంకా బెటర్గా ఎలా అవ్వాలి అనేది ఆలోచిస్తూ ఉండండి. అంటే వాళ్ళకి అర్థం కాలేదు అంటే వాళ్ళది మాత్రమే తప్పు కాదు, వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా మీరు చెప్పలేకపోతే మీది కూడా ఎక్కడో డిఫెక్ట్ ఉంది. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి. వాళ్ళకి చెప్పడం మాత్రమే కాదు, ఆ టైంలో వాళ్ళకి చెప్పడం కాదు, అటువంటి చెప్పే అవసరం మళ్ళీ రాకుండా మీరు ఎలా చెప్పాలో కూడా మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఎందుకంటే మన సెషన్స్కి వచ్చే వాళ్ళు, ఈవెన్ ఇప్పుడు ట్రైనర్ వర్క్షాప్కి వచ్చే వాళ్ళు కూడా కొంతమంది అసలు చదువు లేని వాళ్ళు కూడా వస్తున్నారు. వచ్చినా సరే కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ సెల్ఫ్ స్టోరీ చెప్పుకునే విధానంలో వాళ్ళకంటే ఎవరూ బాగా చెప్పుకోలేరు. దే నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, దే నో ద వాల్యూ ఆఫ్ ఎకానమీ, దే నో ద వాల్యూ ఆఫ్ ట్రైనింగ్స్. ఇటువంటి చెప్పే వాళ్ళు కావాలి అన్న వాల్యూ అనేది వాళ్ళకంటే ఎవరికి బాగా తెలియదు. ఏమి చదువుకోలేని వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళంతా రెస్పెక్ట్ ఇస్తూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో అటువంటి జరుగుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం యువర్ బాడీ లాంగ్వేజ్, మీరు మాట్లాడేటప్పుడు ఇలా ఊగుతూ మాట్లాడుతున్నా, ఊగుతూ వింటున్నా ఎదుటి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందండి మీకు అసలు ఇంట్రెస్టే లేదని సంగతి. మీరు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో పాటు వాళ్ళు చెప్పిన దానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడైతే రెస్పాండ్ అవుతూ ఉంటారో ఖచ్చితంగా దే విల్ కనెక్ట్ వెరీ స్ట్రాంగ్లీ టు యూ అండ్ దే విల్ ట్రస్ట్ యూ. మీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరు ఏమైతే చెప్తున్నారో దానికి వాళ్ళు కట్టుబడి ఉండేట్లుగా వాళ్ళ బిహేవియర్ కూడా మారుతూ ఉంటుంది. అల్టిమేట్గా ఒక ట్రైనర్కి కావాల్సింది అదే. మీ కమ్యూనికేషన్ తర్వాత వాళ్ళలో ఆ చేంజ్ అనేది తీసుకొని రాగలగాలి. ఆ చేంజ్ అనేది తీసుకొని రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకలాజికల్గా వాళ్ళ కాన్షియస్లో మీరు చెప్పేదాన్ని యాప్ట్గా వినాలి అంటే మీరు మీ కాన్షియస్గా మీ బాడీని, మీ బాడీ లాంగ్వేజ్ని మీరు మార్చుకోవాలి. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది బాడీ లాంగ్వేజ్కి, చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది బాడీ లాంగ్వేజ్కి. మీరు చిన్నపిల్లలతో బిహేవ్ చేసే దగ్గర నుండి పెద్దవాళ్ళతో బిహేవ్ చేసే వరకు మొత్తం మీరు మాట్లాడే మాట కాదు మిమ్మల్ని కన్వే చేసేది, వాట్ యు ఆర్ అనేది మీ బాడీ లాంగ్వేజ్ మాత్రమే మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. మిమ్మల్ని నడిచేటప్పుడు చూస్తూ ఉంటారు, మీరు స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు చూస్తూ ఉంటారు, మీరు దిగి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటారు, మీరు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చూస్తూ ఉంటారు.
చూసేది వినేది ఎప్పుడైతే రెండు అలైన్ అవుతాయో, మీరు మాట్లాడే మాట మీ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడైతే రెండు అలైన్ అవుతాయో అప్పుడు మాత్రమే దే విల్ ట్రస్ట్ యూ. మిమ్మల్ని నమ్మి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది దే విల్ ట్రై టు ఫాలో దట్ థింగ్. సో కమ్యూనికేషన్లో బాడీ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఐ కాంటాక్ట్, మీరు మాట్లాడే వ్యక్తితోనే కాదు మీతో మాట్లాడే వ్యక్తితో కూడా మీ ఐ కాంటాక్ట్ అనేది యాప్ట్గా ఉండాలి. దానిలో కూడా చాలా చాలా రకాలు ఉంటాయండి. ఇలా సీరియస్గా మీరు చూసిన ఒకవేళ వాళ్ళు కోపం తెప్పించేదో లేదంటే వేరే వాళ్ళ గురించి కోపం వచ్చే విషయం గురించి చెప్తున్నప్పుడు మీ ఫేస్ ఇలా మారితే పర్వాలేదు. అంతేగాని వాళ్ళు ఏదో సరదాగా లేదా వాళ్ళ ఎమోషనల్గా ఏదో చెప్తూ ఉన్నారు, ఇంట్లో వాళ్ళ గురించి ఏదో చెప్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఇలా పెట్టారనుకోండి, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నాడు రా బాబా అన్నట్టుగా మీ ఫేస్ ఫీలింగ్ అర్థం కావచ్చు. లేదంటే ఇవన్నీ నచ్చకపోయి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మీ యాక్టివ్ ఇయర్స్తో పాటు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఎప్పుడైతే అలైన్ అవుతాయో అప్పుడు యు ఆర్ దేర్ విత్ కాన్షియస్ కమ్యూనికేషన్. మీ కమ్యూనికేషన్ అనేది కాన్షియస్గా ఉంటుంది. అండ్ అసెర్టివ్ కమ్యూనికేషన్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ కాంటాక్ట్ చూసుకోవాలి. తర్వాత మీరు మాట్లాడేది ఏదైతే ఉంటుందో ఆ విషయాలన్నీ కూడాను ఒక పద్ధతి ప్రకారం వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. మీరు మాట్లాడే మాటకి మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారు అనేది కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక ట్రైనర్గా మనం కమ్యూనికేట్ చేసిన దాన్ని వాళ్ళు నమ్మడానికి, నమ్మి ఫాలో అవ్వటానికి ఆస్కారం ఉంటుంది. సో బీ ఏ కాన్షియస్ కమ్యూనికేటర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్, ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు త్రినాథ్ సార్ అండ్ మోర్ ఓవర్ మీ అందరికీ కూడా అండి. అండ్ మా బంధం సుధీర్ బంధం సార్, ఈ బంధం టీం అంటేనే చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎటువంటి ట్రైనర్స్ని, ఎటువంటి ట్రైనింగ్ సెషన్స్ని ఒక పద్ధతిగా, ఒక ప్లాన్డ్గా ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరిగే విధంగా, మీ అందరికీ ద బెస్ట్ రిజల్ట్ వచ్చే విధంగా ఏ విధంగా ప్లాన్ చేస్తానో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. సో ఇందులో మీ యాక్టివ్ పార్టిసిపేషనే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you once again. Thank you so much for giving this great opportunity. And once again, I am requesting you, be any of you, please, conscious communicator. Thank you one and all. Thank you so much. And yes, sir.